హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే 3 ఆఫ్ లాస్ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్. సో గైస్ ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్తో అయితే స్టార్ట్ చేసేసాను. ఇక హాట్ వాటర్ తాగిన తర్వాత ఈ రోజు అయితే వర్కౌట్స్ ఏం లేవు. సో అందుకని చెప్పేసి కిస్మిస్ అయితే తినేసాను. డైట్ యథామామూలుగా ఉంటుంది. సో ఈ పీరియడ్ డేట్స్లో కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవటం అనేది కొంచెం కష్టం. సో అందుకని చెప్పేసి నేనైతే స్కిప్ చేశాను అది. ఇంకా టిఫిన్ కింద అయితే 2 eggs అయితే తీసేసుకున్నాను. ఇంకా తర్వాత పైకి అయితే వెళ్ళి హాయ్ గైస్ ఇప్పుడైతే 10:30 అయింది. ఇక నేనైతే పైకి వచ్చాను. ఈ రోజు మార్నింగ్ అయితే 7కి లేచాను. ఎందుకు అంటే మంత్లీ పీరియడ్స్ ఉంటాయి కదా, సో దానికోసం అని చెప్పేసి ఈ 2 days రెస్ట్ అనమాట. ఎప్పుడైనా పీరియడ్స్ టైంలో హెవీ ఎక్సర్సైజెస్ చేయకూడదు, నార్మల్గానే సింపుల్గా కొంచెం రెస్ట్ మోడ్లో ఉండాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఎలా అయినా ఈ 2 days కొంచెం వీక్గా అనిపిస్తుంది. నేను అందుకని చెప్పేసి మార్నింగ్ 7కి అయితే లేచి ఇంకప్పుడు లంచ్ అంటే ఈయన బాక్స్ అది ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక టిఫిన్ కింద మామూలుగా ఎగ్స్ అయితే తినేసాను కదా, ఇక ఇప్పుడైతే ఒక బనానా తీసుకొచ్చి ఇక్కడ తినేసాను అనమాట. ఇక అంతే, మళ్ళీ మధ్యాహ్నం లంచ్. ఇక ఈ టైంలో ఏంటంటే మనం డైట్ అనేది నార్మల్ నేను అనుకున్నదే చేస్తున్నాను అనమాట. ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఓన్లీ ఒక 15 minutes ఇప్పుడైతే వాక్ చేస్తాను, అలాగే శిశాన్ని ఆడిపిస్తాను. సో అదైతే కవర్ అయిపోతుంది. ఇంక ఈ 2 days నేను రోజు చేసే ఆ సెట్స్ వర్కౌట్స్ అయితే చేయను అనమాట. ఇక ఎల్లుండి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇలా ఇక ఈ 21 days చూడాలి నేను అనుకున్నది కొంచెమైనా రీచ్ అవుతానో లేదో అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక 10 days ఫాలో అవుతాను, తర్వాత ఫాలో అవ్వలేను అనమాట. కానీ ఈసారి నాకు నేను ఛాలెంజ్ పెట్టుకున్నాను ఎలా అయినా ఫాలో అవ్వాలి అని చెప్పేసి. ఎప్పుడైనా సరే ఒక టైంలో మన మాట అంటే మన మైండ్ అనేది వినదనమాట, కానీ అది వినేలా చేసుకునేటట్లు మనమైతే కొంచెం మోటివేషన్గా ఫీల్ అవ్వాలి. సో అది చేసుకుంటేనే మనం అనుకున్న సాధించవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ 21 days అయితే కన్ఫామ్గా చేద్దామనే అనుకుంటున్నాను. సో ఎంతవరకు చేస్తానో చేయను అనేది మీకు కూడా చూపిస్తూ ఉంటానన్నమాట. కంపల్సరిగా మన వీడియోస్ అయితే మీరైతే లైక్ చేయండి, ఎందుకంటే కొంచెం రీచ్ అనేది వస్తుంది. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇప్పుడు శిశాంత్ అయితే ఆడుతూ ఉన్నాడు చూడండి, వాడి టాయ్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇక వాడైతే ఆడుకుంటాడు. వాడితో పాటు ఇంక ఇప్పుడు నేను కూడా ఆ షటిల్ అవి ఆడిపిస్తూ ఉండాలి, ఇంకప్పుడు ఆడతాడు అనమాట వాడు. సో ఇక కొంచెం సేపు ఒక గంట, ఒక 1 hour అలా ఆడేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం అనమాట. అప్పటికి ఇంకా ఒక 12 అవుతుంది. 1.5 hour అలా ఆడితే ఇక లంచ్ టైం అవుతుంది. సో ఇంక వాడికి పెట్టేసి నేను తినేసి తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు. వెరీ గుడ్ గుడ్ మారో 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 యా అరే అయ్యో మారో అయ్యి తీసుకురా. शीशान इधर आ इधर आ इधर आ इधर इधर स्टॉप 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 बजता जॉनी जॉनी No, Papa. yes papa No, Papa. eating sugar No, Papa. telling lies No, Papa. open your mouth సరే ఇటు తిరిగి కొంచెం. ఇప్పుడు మనం ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ చెప్దామా? ట్వింకల్ ట్వింకల్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ up above the world so high like a diamond in the sky. Very good. Next చిట్టి చిలకమ్మ చెప్తా. చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, సూపర్. సరే, వేర్ ఈజ్ యువర్ నోస్, వేర్ ఈజ్ యువర్ మౌత్, వేర్ ఈజ్ యువర్ ఐస్, వేర్ ఈజ్ యువర్ చీక్స్,
cheeks. Where is your chin? Cheydi. Where is your eyebrows? Where is your eyebrows? Eyebrows. Where is your head? Head edi head. Where is your hands? Where is your stomach? Where is your belly? Where is your neck? Neck ma. Where is your legs? Where is your fingers? Very good. Any fingers ఉన్నాయి? 1 2 3 4 10 fingers. హ్యాండ్ కి ఎన్ని ఫింగర్స్? 1 2 3 4 1 2 3 చెప్పమా. 1 2 3 5 6 నెక్స్ట్ 7. ఓకే నెక్స్ట్ 8 నెక్స్ట్ 9 నెక్స్ట్ 10. గుడ్ జాబ్ గైస్. ఇక వాడిని ఆడిపిచ్చి కిందకైతే వచ్చేసాం అనమాట. 12:30కి వచ్చేసి ఇక శిశాంత్కి అయితే ముందు తినిపించేసి ఇంక నేను కూడా కొంచెం ఒక బౌల్ రైస్, అలాగే ఈరోజు వచ్చేసరికి ములక్కాయ పాలు అలాగే ఆనియన్ కర్రీ అయితే చేశాను. సో దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదైతే వేసుకొని తినేసాను అనమాట. మనకి రైస్ ఎంతో సో కర్రీ అంతే, రోజు అదే చెప్తూ ఉంటాను కదా. సో సేమ్ అలానే ఈరోజైతే ఇంకా నేను తినేసాను. ఈ ఫుడ్ ఇలా తీసుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాకు కూడా కొంచెం లైట్గా అనిపిస్తుంది, బాగుంది. కానీ ఇంకెన్ని రోజులు పాటిస్తానో లేదో చూడాలి. ఛాలెంజింగ్ అయితే బాగా గట్టిగా తీసుకున్నాను. సో చూద్దాము. ఇక నేను కూడా శిశాంత్తో మధ్యలో 1 hour అయితే స్లీప్ వేసేసాను అనమాట. ఇక లేచిన తర్వాత రొటీన్ బాదం అయితే తీసుకున్నాను. ఆ బాదం తీసుకున్న తర్వాత శిశాంత్ లేచిన తర్వాత వాడు నా ఎదురుగా సమోసా అయితే తింటున్నాడు. మా కింద అక్క అయితే సమోసా కచోరీ చేసి ఇచ్చారనమాట. ఇక దీనిలో ఈ డైట్ అనుకున్న తర్వాత ఈ ఆయిల్ ఫుడ్ అవన్నీ తినటం మానేశాను కదా. ఇక అది చూస్తుంటే నా ప్రాణమేమో ఆగట్లేదు. కానీ వాడు నా ఎదురుగాల తింటుంటే ఏం చేయాలో అర్థం కాక ఆ బాదం పప్పులు తింటూ ఇంకా నాలో నేనే అవి వద్దు అని చెప్పుకుంటూ ఆగిపోయాను అనమాట. ఇంకా శిశాంత్ అది తిన్న తర్వాత ఇక మేమైతే కిందకి అంటే డైలీ వాక్ అయితే వస్తాం కదా శిశాంత్ ఆడిపించడానికి. ఇంకా అలా ఇద్దరం స్వెటర్స్ వేసుకొని వచ్చేసి కొంచెంసేపు ఆడిపించి మళ్ళీ 7కి అయితే పైకి వచ్చి నేను రోటీ అయితే చేసేసుకొని తినేసాను అనమాట. ఆ రోటీ తింటూ సలాడ్తో తింటూ చాంపియన్ మూవీ అయితే చూశాను. ఈ మూవీ వచ్చేసరికి చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. ఇప్పుడు నేను సగమే చూశాను అనమాట. ఇది మొత్తం కవర్ అయ్యేసరికి నాకు తెలిసి 10 or 10:30 అవ్వచ్చు. సో ఆ మూవీ గురించి ఎలా ఉంది ఏంటి అనేది ఇది చూసిన తర్వాత రేపటి వీడియోలో అయితే మీతో మాట్లాడతాను. సో గైస్, ఇంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక రేపటి నుంచి అయితే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పుకుందాము వీడియోలో. సో రోజు కొంచెం బోర్ కొట్టకుండా అయితే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి అయితే చెప్తాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో గైస్, మళ్ళీ Day 4 ఆఫ్ లాస్ బెల్లీ ఛాలెంజ్లో అయితే లాస్ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్లో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.